وقال أتى في من يخرج من دبره الدور ومن ذكره نحو القملة يعيد الوضوء. وقال جابر بن عبد الله إذا ضحك في الصلاة أعاد الصلاة ولم يعيد الوضوء. وقال الحسن إن أخذ من شعره أو أظفاره أو خلع خفيه فلا وضوء عليه. وقال أبو هريرة لا وضوء إلا من حدث. ويذكر عن جابر أن النبي صلى الله عليه وسلم كان في غزوة ذات الرقاء فرمي رجل بسهم فنزفه الدم فركع وسجد ومضى في صلاته. وقال الحسن ما زال المسلمون يصلون في جراحاتهم. وقال طاووس ومحمد بن علي وأتى أهل الحجاز ليس في الدم وضوء. وأسر ابن عمر بصرة فخرج منها دم فلم يتوضأ فبزغ ابن أبي أو فدما فمضى في صلاته. وقال ابن عمر والحسن في من احتجم ليس عليه إلا غسل المهاجرين. చాలా పొడవైన హదీస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సలాత్ అల్ ఇషా స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, ఈ హదీస్ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొని వచ్చారు. హదీస్ నంబర్ 176 సహీహ్ బుఖారీ కితాబుల్ వుదు. సోదరులారా, ఈ హదీస్లో అసలు వధు చేస్తాం కదా నమాజ్ కొరకు మనం, ఈ వధు ఎప్పుడు తెగుతుంది? వధు కప్పుడు జాయిగా ఏ సందర్భాల్లో? వాయు విసర్జన వాయు విసర్జన ఒకటి. రెండవది తహరం, ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ. అదే ఇక్కడ రైట్. ఇంకోటి కొబ్బరి అంటే ముందు నుంచి, తుమ్ముడు అంటే వెనక నుంచి. సరే, వజూ టూట్ జాయిగా నిద్రపోతే. ఇంకా ఇంకా వస్త్రం ఏది లేకుండా ఇంకా يخرج من دبره الطور أو من ذكره نحو القملة يعيد الوضوء. ఇటువైపు నుంచి పేను లాంటిది, తలలో పేను ఉందా? పేను లాంటిది లేదా పురుగు లాంటిది ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ బయటకు వస్తే ఏమవుతుంది? మళ్ళీ చేసుకోవాలి. వఖాల జాబిర్ ఇబ్న్ అబ్దుల్లా, ఇలా కూడా జరుగుతుందని ఆశ్చర్యం వేసిందా లేదా? పేను లాంటిది కానీ చిన్న పురుగు లాంటిది కానీ జంతువే కదా, అది ఇటు నుంచి కూడా రావచ్చు, ఇటు నుంచి కూడా బయటికి రావచ్చు. మలద్వార నిపుణులు డాక్టర్లు ఉన్నారు, వారి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. సరే, نحو القملة يعيد الوضوء. وقال جابر بن عبد الله إذا ضحك في الصلاة عاد صلاة. నమాజ్ లో మనిషి నవ్వాడు, రోజు తెగిపోయిందా? నవ్వాడండి, నవ్వు వచ్చింది, రాదు, నవ్వేశాడు, ఏమవుతుంది? నమాజ్ మళ్ళీ చెల్లించాలి, వధు మాత్రం చేయగల. ఆ వధువుతోనే నమాజ్ మళ్ళీ ఇంకో నమాజ్ చేస్తాము, నమాజ్ మాత్రం అవుదు. ضحك అంటే నవ్వడు. ولم يعيد الوضوء. وقال الحسن إن أخذ من شعره. చూడండి, వధు చేశాడు మనిషి. మా బుఖారీ రహమతుల్లాహి అలైహి అంటున్నారు, వధు చేసిన మనిషి ఏం చేశాడు? దానిలో
ఇంటి నుంచి వసూలు చేసుకుంటూ మసీద్కి వచ్చాడు. మార్గంలో సమయం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి ఏం చేశాడు, ట్రిమ్మింగ్ చేశాడు బార్బర్ షాప్లో. ఏమవుతుంది, వసూలు తగ్గిపోయిందా? మంగళ షాప్లో తల వెంట్రుకలు కత్తిరించాడు లేదా ట్రిమ్మింగ్ చేశాడు లేదా గుండు చేశాడు, వసూలు తగ్గుతుందా? లేదు. ఆ తర్వాత వసూలు చేశాడు మనిషి, నమాజ్కి వచ్చాడు, చూసుకుంటే గోర్లు పెద్దవి ఉన్నాయి పొడుగ్గా, మిడిల్ బయటికి వెళ్ళి కట్ చేస్తాడు, వసూలు తగ్గిందా? లేదు. అచ్చా. ఆ తర్వాత ఫలా వజు అలైహి వకాల అబూ హురైరా లా వజు ఇల్లా మన్ హదస్. చూడండి, వ్యక్తి గోర్లు కత్తిరించినా తల వెంట్రుకలు దించినా आपको తెలుగు समझ में आ रहा है? अच्छा माशाल्लाह. సరే, వధు. ఆ తర్వాత వధు ఏ సందర్భంలో అంటే ఖచ్చితంగా వధు ఎప్పుడు తెగిపోతుంది అంటే హదస్ జరిగితే. హదస్ का मतलब क्या है? అది ఒకటి ముక్కుకు కానీ తెలియాలి లేదా చెవికి కానీ తెలియాలి. ఈ రెండు అవయవాలు సాక్ష్యం అవ్వాలి, అప్పుడే వధు మళ్ళీ చేయాల్సి వస్తుంది. సరే, వయస్కులన్న జాబిర్ అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కాన ఫీ గజ్వతి ذات الرقاء فرمي رجل بسهم. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక యుద్ధ మైదానం దగ్గరకు వచ్చారు. అక్కడ చూస్తే ఒక వ్యక్తికి బాణం గుచ్చుకుంది శరీరానికి. అతను ఏం చేస్తున్నాడు, ఫరక వసజద, ఇటువైపు ఎక్కడైతే గాయం గుచ్చుకుందో బాణం గుచ్చుకొని ఉంది, రక్తం పోతూ ఉంది, రక్తస్రావం అవుతుంది, రక్తం పోతూ ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు, రుకు చేస్తున్నాడు, సజ్దా చేస్తున్నాడు. నమాజ్ అవుతుందా లేదా? రక్తం فنزفه الدم وركع وسجد ومضى في صلاته. సుబ్హానల్లాహ్. ఇక్కడ విద్వాంసులు అంటున్నారు, ఇది విశ్వాసుల గొప్పతనం. ఒంటికి తగిలిన గాయాల నుంచి రక్తము పారుతున్న వారు రుకులు సజ్దాలు విడిచిపెట్టారు. అల్లాహు అక్బర్. ఒక హదీస్ హజరత్ అలీ రజియల్లాహు తఆలా వారికి ఈటె లాంటిది జావెలిన్ త్రో చేశాడు, సరిగ్గా పుచ్చుకుంది. ఏం చేశారు, తోటి సహచరుడితో నేను నమాజ్ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పీకేవాడిని. ముళ్ళు తీసేటప్పుడు కాటలు ఎక్కుతాయి. ఎన్ని రకాలు తీస్తామండి మనం. ఈటె లాంటిది, పరీక్ష లాంటిది. అది నమాజ్ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని తీసేయండి. నాకు తెలియదు నమాజ్లో అయితే అంటే ఏంటి, నమాజ్లో మనిషి అల్లాహ్తో సంబంధం పెట్టుకున్నాడు, తన శరీరాన్ని మర్చిపోయాడు. మనకి దోమ కొడితే అనుభూతి తెలుస్తుంది. అంటే ఏంటి, మన నమాజ్ ఏంటి, కమిటీ వాళ్ళు దోమ మందే పెట్టట్లేదు, మర్చిపోండి. దోమలు కొడతాయండి, మర్చిపోండి. లేదా ఏమంటారు, ఎలక్ట్రిక్. సుబ్హానల్లాహ్. ఈ విధంగా అవి కనీసం అవి కూడా పట్టలేదు, బాగానే ఉంది. కానీ నీకు దమ్ము కొట్టింది అర్థమైందిగా. అంటే నీ నమాజ్ ఏంటి పరిస్థితి? నా గురించి నేనే ప్రశ్నించుకుంటా. దోమ పుట్టిన అనుభూతి నాకు తెలుస్తూ ఉంటే ఏ నమాజ్ ఎలా చేయాలో అలా చేయలేదని అర్థం. సహాబాలు వాళ్ళ శరీరాల్లో దిగినటువంటి బాణాలు, పరిస్థితులు లాంటివి, ఈటెల్ లాంటివి, 10 ఆయుధాలు బయటకు తీయడానికి వాళ్ళు నమాజ్ని ఎన్నుకున్నారు, నఫిల్ నమాజ్ని ఎన్నుకున్నారు. సోదరులారా, ఇక్కడ పెద్దలు వారు చెప్పినట్టు నిజానికి సహాబాలు అల్హమ్దులిల్లా ఆ స్థితిలో కూడా రక్తస్రావం జరుగుతున్నప్పటికీ కూడా నమాజ్ ఆచరించేవారు.
మా జాలల్ ముస్లిమూన యుసల్లూన్, ఇది విశ్వాసుల గొప్పతనం. ఇది ఫీ జిరాహాతిహిం, గాయాలను పట్టించుకునే వాళ్ళు కాదు. వకాల దౌస్ ముహమ్మద్ బిన్ అలీ అతర్ రహల్ హిజాజి లైస ఫీ దమి వదు వసర బిన్ ఉమర్ బసరతు ఫఖర్జ మిన్హా దమన్. చూడండి, ఉమర్ రలియల్లాహు తఆలా యొక్క కుమారుడు ఒకసారి ఏం చేశారు, ఆయన గాయమైంది. గాయానికి ఇలాగా నొక్కారు. ఏమొచ్చింది అక్కడి నుంచి? వీపు కానీ చిమ్ము కానీ నెత్తి. దాన్ని మళ్ళీ శుభ్రం చేసి అదే వజుతో ఆయన నమాజ్ చేశారు. అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ మనకి? వజు గాయాల నుంచి రక్తం కానీ చిమ్ము కానీ వస్తే అది మళ్ళీ శుభ్రంగా అంతవరకు కడుక్కొని నమాజ్ కంటిన్యూ చేయొచ్చు, వజు చేయాల్సిన అవసరం లేదు అని ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తెలియజేస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ని వారు తీసుకుని వచ్చారు. మళ్ళీ ఇన్షాఅల్లాహు అజీమ్ దీనిపైన చర్చ చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఏ విధంగా హదీస్ ప్రకారంగా ఎలా అయితే వజూ చేయాలో ఆ విధంగా వజూ చేసేటువంటి శుభాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి అంశాన్ని, తెలిసిన ప్రతి అంశాన్ని ఇతరులకు తెలియజేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహి.